గాక. కోడి వచ్చిన సంఘ బిడ్డలు, సానియా సంఘ వారి రాయగడ నుంచి వచ్చిన దేవుని బిడ్డలు, ఈ ఊరిలో పెద్దలు చిన్నలు అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. రాత్రి దేవుడు అందరికీ దీవించిన గాక. మొదటి పీతరు 5వ అధ్యాయము నుండి మనం నేర్చుకున్నాం. అది 5వ అధ్యాయము 6, 7 వాక్యం చూడండి. చిన్నలారా 6, 7 దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. పోయిన వారము పోయిన 2 వారాల క్రితం మా దగ్గర నుంచి ఆలోచన చేశారు. దేవుడు మనకు తగ్గిన సమయంలో హెచ్చిస్తున్నారు. దేవునికి ఏముంది? ఒక సమయం ఉంది. మన సమయములో అన్ని జరగాలని మన ఆశ. అలాగే కదా, నేను ఇప్పుడు కోరుకున్నాను, ఏడు ఆశ కలిగినాను, అప్పుడు అన్ని దేవుడు అని చేయాలి. అలాగే కాదండి, దేవునికి తగ్గిన ఒక సమయం ఉంది. ఆ సమయం మనకు మనం చేయాలి, ఎదురు చూసుకోవాలి. ప్రసంగి పుస్తకం 3వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు అన్నిటికీ ఒక సమయం ఉంది. అవును కదా, అన్నిటికీ సమయం ఉంది. అక్కడ ఒక 16-17 విషయం గురించి ఎక్కడ సాలమోన్ గారు చెప్తున్నారు. ఏదికి సమయము, ఏడుపునికి ఒక సమయం, నవ్వడానికి సమయము, అంటే కట్టడానికి ఒక సమయం, కట్టిన పడదోయడానికి ఒక సమయం, అలాంటి అన్ని విషయము ఒక సమయం ఉంది. దేవుడు తగ్గిన సమయంలో దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తానని దేవుడు వాక్యంలో రాయబడింది. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16 వాక్యం చదివినప్పుడు పౌలు గారు చెప్పిన మాట మీరు కలిగింది. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు, పౌలు గారు చెప్పినప్పుడు పీతరు గారు తగ్గిన సమయం గురించి చెప్పినప్పుడు సమయోచితమైన సమయం అని పౌలు గారు చెప్తున్నారు. ఆ వాక్యం పూర్తిగా చదవండి. సమయోజనమైన సమయంలో సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదుము. ఎప్పుడు చేరాలి? ఎలా చేరాలి? ధైర్యంతో. సమయోజనమైన సమయంలో ధైర్యంతో దేవుని సన్నిధిలో మనము చేరాలని రాయబడి ఉంది. స్తోత్రం. మనం చెయ్యవలసిన క్రియ ఏంటి? దగ్గరికి వెళ్ళాలి. సమయోజనమైన సమయంలో ధైర్యంగా దేవుడు దగ్గరికి దేవుడిలో వెళ్ళాలి. అదే 2వది. 3వది, ఎక్కడికి వెళ్ళవలసిన స్థలం ఏది? కృపాసనం. ఆ కృపాసనంలో సంవత్సరంలో ఒకసారి మాత్రమే మహాయాజకుడు అక్కడికి వెళ్తున్నారు. అక్కడ వేరొక మనుషుడికి వెళ్ళడానికి వీలు లేదు. ఎక్కడ? కృపాసనంలో. ఇప్పుడు మనకు సంవత్సరములు కాదు, ఎప్పుడు వెళ్ళచ్చు? సమయోచితమైన సమయంలో ఎక్కడికి వెళ్ళచ్చు? సోదరు చెప్పండి. అప్పుడు పాత నిబంధన కృపాసనం దగ్గరికి వెళ్ళాలంటే యాజకుడి చేతిలో ఏముండాలి? రక్తం ఉండాలి. రక్తం. ఆ రక్తం తీసుకొని వెళ్ళి కృపాసనంలో 7 మారాలు చేయాలి. అప్పుడు మాత్రమే ఆశీర్వాదము మనుషుల మీదకి కుమ్మరిస్తుంది. కానీ ఇప్పుడు మనకి రక్తం మాత్రం లేదు. సమయము అక్కడ ఏ టైంలో కూడా దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు. దేవుడికి స్తోత్రం. ఎక్కడికి? కృపాసనంలో వేరొక వ్యక్తి రక్తం లేకుండా వెళ్ళిపోతే ఆ వ్యక్తి ఏమవుతుంది? చచ్చిపోతుంది. ఇప్పుడు మనం కృపాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం అక్కర్లేదు. దేవునికి స్తోత్రం. రక్తం అక్కర్లేదు. అక్కడే దీని ముందుకు తీర్పు జరిగిన స్థలం ఇప్పుడు ఏమైంది? కృప. స్తోత్రం. ఇప్పుడు దేవుడు తీర్పు తెచ్చిన దేవుడిగా కాదు, మమ్మల్ని మీదకి కృప వెంబడి కృప భరించిన దేవుడికి స్తోత్రం. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే సహాయం ఎక్కడికి? కృపాసనానికి. ఎప్పుడు వెళ్ళాలి? ఎలాగెళ్ళాలి? ధైర్యంతో. ఎవరి దగ్గరికి వెళ్ళడానికి అక్కడ సహాయం దొరకడానికి
వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళాలి? కృపాసనం దగ్గరికి వెళ్ళాలి. దేవుడి దగ్గరికి సహాయం దొరకని వెళ్ళమ్మా. వెళ్ళినప్పుడు దుఃఖం తోటి వస్తుంది, తిరిగి వచ్చినప్పుడు ఆనందంతో. అబ్రహాముని కుమారుడికి వెళ్ళి అర్పించడానికి ఆ మోరియా కొండ పైకి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళింది? ఏడుపుతో తిరిగి వచ్చినప్పుడు తండ్రి కుమారుడు మాట్లాడి నవ్వుకొని తిరిగి వస్తుంది. దేవుడికి స్తోత్రం. ఎవరో దేవుడి సన్నిధిలో తిరిగి వచ్చారో, ముఖంతో వచ్చారో, తిరిగి వెళ్ళినప్పుడు అలాగే కాదండి, నీ జీవితం మార్పు జరిగి, నీ జీవితంలో ఆనందం జరిగి, నీ జీవితంలో విడుదల కలిగిన ఎందుకు ఆదివారం చర్చకి వెళ్తున్నా? నాడికైతే టేస్ట్ తెలియదు, మనకంటే టేస్ట్. దేవుడికి స్తోత్రం. ఎన్నెన్నో బాధలతో వేదనతో దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసి వాక్య పరిచయం బల్ల కార్యక్రమం నుండి పాల్గొంది మనం వెళ్ళినప్పుడు ఏదో ఒకటి పొందినట్టుగా మనం ఇంటికి నీకన్నా కూడా అవుతున్నారు. నా జీవితం వచ్చేది దేవుడికి స్తోత్రం. దేవుడి సన్నిధిలో వచ్చినప్పుడు అన్ని బాధలు మంచి అదిగిపోయినట్టుగా కరిగిపోతుంది. దేవుడికి స్తోత్రం. చెప్పుకొని వచ్చినది సమయోజనమైన సమయం దేవుడు సన్నారు. ఏంటి? గలాతీ పత్రికలో మనం చదువుకున్నట్టు 9వ అధ్యాయము 6వ వాక్యంలో, 6వ అధ్యాయం 9వ వాక్యంలో, గలాతీ పత్రిక 9వ అధ్యాయం లేదు, 6వ అధ్యాయం వరకు ఉంది. 6వ అధ్యాయం మనము మేలు చేయుట యందు విసుకగా ఉందము, మనము అలయంగా మేలు చేసితే మేము తగిన కాలమందు పంట కోతుము. అని చెప్పండి. తగిన సమయంలో మీకేముంటాము? పంట కోసిన సమయం. ఇప్పుడు మీ సమయం, ఇప్పుడు నీ విత్తనం వేసిన సమయం, ఇప్పుడు వేసినది నీకు ఒక ఇంకొక సమయం. ఏడు సమయం అది కోతకాలం, భయంకరమైన కోతకాలం. ఇప్పుడు ఏసి మనం ఏం చేస్తున్నారు? విత్తనాలు వేస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలిగిన అదే పౌలు గారు చెప్తున్నామా? ఇప్పుడు ఏసి విత్తనాలు వేస్తున్నారా? కొన్ని దినముల తర్వాత తగ్గిన సమయంలో మీ ఏమవుతున్నారు? పంట కోసిన ఒక సమయం. వేసినప్పుడు కొంచెం అవును కదా, విత్తనం వేసినప్పుడు ఎంత? 1 కేజీ లేకపోతే 5 కేజీ. కోసినప్పుడు ఎంత? 5 కేజీ కాదు, 7 రెట్టింపు. స్తోత్రం హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దేవుడి దగ్గర వచ్చి కన్నీరు కలిసి ప్రార్థన చేసినది కొంచెం, కానీ నీ జీవితంలోకి మేలు పొందినప్పుడు విస్తారమైన దేవుడికి స్తోత్రం. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏమంటే, తగ్గిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తున్నారు. తర్వాత హెచ్చించడానికి మీరేం చేయాలి? తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. స్తోత్రం. ఆయన చెయ్యి ఎక్కడ చెప్తున్నారండి? దేవుడు చెయ్యి ఎలాగా ఉంది? బలిష్టమైన చెయ్యి. స్తోత్రం. ఆమె చెప్పండి. ఈ చెయ్యి గురించి మనం చెప్పినదంటే చెప్పడానికి ఎక్కువ ఆరగలు ఉన్నమాట ఇశ్రాయేలు. స్తోత్రం. అవును కదా. నిర్గమకాండము 13వ అధ్యాయము 6వ వాక్యం చూడండి. 6వ వాక్యం, నిర్గమకాండము 13వ అధ్యాయం 6వ వాక్యం. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించినట్లు. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఎలాగా విడిపించారు? బలమైన చేతితో ఐగుప్తు దేశం నుండి నిన్ను నేనే చేశాను. దేవుడు ఫరోను సాధారణ వ్యక్తి కాదు. ఆయనకి ఏముందండి? సైన్యం ఉంది, అధికారం ఉంది, పవర్ ఉంది. దేవుడికి స్తోత్రం. అటువంటి రాజుడు చేతుల నుండి దేవుడు ఎలాగా విడిపించారు? బలమైన చేతులు. దేవుడికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలకు తెలుసు దేవుడు బలమైన చేతులు. దేవుడికి స్తోత్రం. నీ కూడా చెప్పాలి, దేవుడు నన్ను బలమైన చేతులతో రోగం నుండి, వేదన నుండి, దుఃఖం నుండి, సమస్య నుండి నన్ను నా కుటుంబానికి రప్పించిన ఇంకొక మాట కూడా చెప్తున్నారు. అదే మోసే గారు దుర్దేశ కాండం దగ్గర, దుర్దేశ కాండము దాని 9 అధ్యాయం 20వ వాక్యం చూడండి. 9 అధ్యాయం 20వ వాక్యం. అరణ్యములో
దినములలో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము, దాన్ని మరువవద్దు. నీ ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించే వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చితిరి. ఇంకా చదవలేదు. హోరేబులో మీరు యెహోవాకు కోపం పుట్టించినప్పుడు యెహోవా మేము నశింపజేయనంతగా కోపము మీ మీద తెచ్చుకొనెను. Brought out the Egypt by the great power and strength and of his strong hand. 26వ వచనంలో ఉంది, తన బలిష్టమైన చేతులలో నుంచి ఐగుప్తు దేశంలో నుంచి తన దేశం నుండి నిన్ను వాకింగ్ కరెక్ట్ కదా. దేవుడు మమ్మల్ని ఇశ్రాయేలు ప్రజలకు రప్పించారు. బలమైన బాగుండే చేతి వల్ల దేవుడు తన ప్రజలకు ఏం చేశారు? రప్పించారు. దేవుడికి స్తోత్రం. ఆ బలం గురించి ఎవరికి తెలుసు? ఇశ్రాయేల్ కాదు, ఇశ్రాయేల్కి తెలుసు, ఆ రాజ్యములున్న రాజుకు తెలుసు. దేవుడికి స్తోత్రం. ఆ రాజుకు మాత్రం కాదు, ఇంకెవరికి తెలుసు? అక్కడే ఉన్న మాంత్రికుడికి కూడా దేవుడు బలం గురించి బాగా తెలుసు. దేవుడికి స్తోత్రం. అవును కదా. అక్కడ ఆవిడ చెప్పిన మాట ఎలాగుంది? దేవునికి స్తోత్రం. అదే 8 అధ్యాయములు 19 వాక్యం చూడండి. 19 వాక్యం, సారీ 19 అధ్యాయం 19 వాక్యం. ఎక్సోడస్ నిర్గమకాండము 19 నుండి చదవండి. అంటే తెలుగులో ఏం చేస్తున్నారంటే కేంద్ర మూల భాష లేదంతా చూడమ్మా. The power of the finger of God. అప్పుడు దేవుడు మాంత్రికుడు మాంత్రికుడు అన్ని చేసినప్పుడు దేవుడు పని అక్కడే చేశాడు. దేవుడు ఏ పని చేశారు? మోస చేతుల్లో కర్ర చేసినప్పుడు మామయ్యింది. అదే పని ఎవరు చేశారు? సగిలి వారు కూడా ఏం చేశారు? కర్ర చేసినప్పుడు కూడా అదే అయింది, పాము అయింది. కానీ మోస వేసిన ఆ కర్ర మొత్తం ఉన్న కర్రకి ఏం చేశారు? మృంగినప్పుడు ఆడే ఏం చెప్పారు? ఇది దేవుడు రేలు అంటే దేవుని ఆ బాగు వదలిదని జరిగిందంట. దేవునికి స్తోత్రం. ఇది పీతర్ గారి సరిగా తెలుసండి. దేవుడు బాగు కొట్టి దేవునికి స్తోత్రం. అందుకని ఈ రాత్రి దేవుడు బిడ్డలారా, ఈ బాగు దేవుడు చెయ్యి 2 పని ఒక సమయం చేస్తుంది. దేవుడు చెయ్యరగా చేస్తున్నారండి. 2 పని ఒకే సమయంలో చేస్తారు. దేవుడికి స్తోత్రం. ఎస్రా రాసిన పత్రిక చూడండి, 8 అధ్యాయం 22వ వాక్యం. ఎస్రా చూడండి 8:22. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తము ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని. ఒకే చెయ్యి 2 పనులు చేస్తాడు. 2 పనులు చేశాడు. ఒకటి ఆశ్రయించిన వారికి తోడుగా ఉంటుంది. ఆమె చెప్పచ్చు. నీ దేవుడి మీద ఆదుకున్న దేవుడు బిడ్డ అయితే దేవుడి హస్తం నీకు తోడుగా ఉన్నావు. దేవుడికి స్తోత్రం. ఏ మనిషి సహాయం నీకు మనిషి సహాయం నీకు లేకపోతే నీ భయపడకూడదు. ఎవరి సహాయం నీకు? దేవుడి సహాయం. తోడుగా ఉన్నావు. రెండవది మాట ఆయనకి విసర్జన అంటే విడిచిపెట్టిపోయిన వాడికి ఆయన చెయ్యి వారి మీదకి ఆమె చెప్పాలి. చెప్పండి. ఒక పక్క తోడుగా, ఇంకొక పక్క ఒకరిది వస్తున్నారు. దేవుడికి స్తోత్రం. ఇశ్రాయేలు వెలుగులో ఉన్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు వెలుగులో ఉన్నప్పుడు ఆ మిస్రయీయులు ఐగుప్తు దేశంలో చీకట్లు ఉన్నారు. స్తోత్రం.
ఇశ్రాయేలు పగడి మేఘ స్తంభం కింద ఉండినప్పుడు అదే ప్రజలు అలగాంచిన ప్రజలు ఎలా ఉంది వేంపులోనే ఉన్నారు. దేవుడికి స్తోత్రం. ఒకే టైంలో దేవుడి చెయ్యి రెండు విధాలు కార్యం చేస్తున్నారు. దేవుడికి స్తోత్రం. నీకు తోడే విడిచిపెట్టిన వాడికి ఉగ్రత. దేవుడికి స్తోత్రం. అది పీతర్ గారికి బాగా తెలిసిన కాబట్టి పీతర్ గారు చెప్పిన మాట ఏమనంటే దేవుడి చేతి కింద ఎంగిల బలవంతుల చేతి కింద స్తోత్రం ఆ చెయ్యి కింద అందులో దేవుడి చేతిలో ఉండడానికి ఇష్టం లేదు. దేవుడు చెయ్యి అని అనుకుని మనకు బలం కాదండి. దేవుడు చెయ్యి అని చెప్పినది దేవుడి శక్తి, దేవుడు బలం గురించి అర్థం చెప్తున్నారు. దేవుడికి అది రాత్రి మర్చిపోకండి. పీతర్ గారు చెప్పిన మాట లోనికి తిరిగి రండి. మొదటి పీతర్ 6వ అధ్యాయం 5వ అధ్యాయం 6వ వాక్యం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఎక్కడ కూర్చోండి మీరు? చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నేను ఉంటే దేవుడికి తోడుగా ఉంటాడు. దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అనుకో, ఆయన ఉగ్రత నీ మీదకి వస్తుంది. దేవుడికి సరే అండి. ఇంకా చూడండి వాక్యంలోకి తిరిగి రండి. 7వ వాక్యం చూడండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మొదటి మనం చింతించే తగ్గిన సమయం ఉంది. 2 ఆయన బలవంగా హస్తం తర్వాత ఆ దేవుడు నీ గురించి ఏం చేస్తున్నారు. ఇది మీ వాక్యం తెలిస్తే కొందరు చిందా యావత మొత్తం మీరు అనుకున్నారు మనము దేవుడికి ఏం చేస్తున్నారు. దేవుడి విషయం గురించి ఎప్పుడు చింతించున్నారు. మనము దేవుడి విషయం గురించి కాదండి. నీ చింతించిన కంటే దేవుడు నీ గురించే 24 గంటలు ఏం చేస్తున్నారు. తల్లి బిడ్డలు ఇప్పుడు వైజాగ్ వెళ్ళిపోయినా అనుకో, ఫోన్ లేదంటే కడికడి నీ ఏం చేస్తుంది. అయ్యో ఎక్కడికి వెళ్ళేది, ఎక్కడే బాబు కడికడికి ఫోన్ చేసి అడుగుతున్నాడు. దేవుడు కూడా వెళ్ళలేండి నీ ఎక్కడికి వెళ్ళిందో, నా పిల్లలు ఎక్కడ ఉంది, నీ గురించి మాత్రమే దేవునికి 24 గంటలు చింత. ఏం లేదండి. దేవుడికి స్తోత్రం. దేవుడికి స్తోత్రం. ఇది కొంచెం బాగా చెప్పినది దావీదు మహారాజుడు అండి. కీర్తన 40లో 40 కీర్తనలు చూడండి. స్తోత్రం. 40 కీర్తనలో చదివినప్పుడు ఐదవ వాక్యం కదా. నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. నా ఎడల నీకున్న తలంపుల ఆలోచన చింత. దేవుడు నీ గురించి ఏం చేసిన ఆలోచన ఎంత బహు విస్తారమైనది. దేవుడికి స్తోత్రం. అదే కీర్తనలో చివరి వాక్యం చూడండి. 17వ వాక్యం చూడండి. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. అది చెప్పండి. దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు. అదే నిన్ను చింతించుచున్నాను. దేవునికి స్తోత్రం. దావీదు మహారాజుడు చెప్తున్నారు, నా గురించి దేవుడు 24 గంటలు ఏం చేస్తున్నారు, చింతించున్నారు. స్తోత్రం కలిగిన కొంతమంది ఇప్పుడు కూడా చాలా మందికి ఏముంది చింద ఏటవుతారు. పిల్లలు ఏమవుతారు, పిల్లలు ఏమవుతారు మీకే ప్రౌఢ అవుతున్నారు. దేవుడికి స్తోత్రం. ప్రౌఢ మనకే, పిల్లలకి ఏ ప్రౌఢ లేదు. దేవుడికి స్తోత్రం. నీ గురించి మొత్తం దేవుడు తెలిసి ఉన్నది. అందుకని చింత యావత్తు మొత్తం ఎవరి మీద వేయాలి, ఏసై మీద. ఇంకా భారం పట్టుకొని నీ ఏం చేయకూడదు, తినకూడదు. నీ మొత్తం ఏసై మీద. నీ పిల్లల విషయం పోతే, అప్పుల విషయం పోతే, నీ స్థలం విషయం పోతే, ఇల్లు విషయం పోతే, నీ భర్త విషయం పోతే అన్ని ఏం చేయాలి, నీ అవ్వాలి, ఫ్రీ అవ్వాలి. ఇప్పుడు అలా ఉన్నారా? అప్పుడు అయ్యా చెప్పినప్పుడే ఫ్రీ అయింది అయ్యారు. తర్వాత మొత్తం బుర్ర పని చేయి. బుర్ర విశ్వాసాలకి అన్ని ఉన్నవారి ప్రౌఢం అంటే విశ్వాసాలు మీకు మాత్రమే, లోకంలో ఉన్న వాళ్ళకి అందరికీ ఉన్న ఒక ప్రౌఢం. దేవునికి స్తోత్రం. ఏటవుతుంది అని చింత, ఒక
భయంకర భారంతో ఈ విశ్వాసులందరూ తిరుగుతున్నారు. దేవునికి స్తోత్రం. అది దేవుడు చెప్పిన నేను నీ గురించి చింతించినప్పుడు నీ నా గురించి ఏం చేయకూడదు. మన గురించి చింతించకూడదు. దేవుడు నీ గురించి చింతించినప్పుడు మన గురించి మనం చేయకూడదు. దేవుడి గురించి చింతించండి. దేవుడికి ప్రార్థనకి వెళ్ళాలి, ఆరాధనకి వెళ్ళాలి, దేవుడికి స్తోత్రం, సువార్తకి వెళ్ళాలి. ఇది గురించి చింతించండి. మీ గురించి ఏం చేయకూడదు. స్తోత్రం కలిగి అది మత్తాయి కొంచెం కూడా కరెక్ట్ గా చెప్తున్నారు. అవును కదా. మత్తాయి సువార్త 6వ అధ్యాయంలో మీరు చదవండి. 32 కిందకి చదవండి, 32 కిందకి చదవండి. రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయురు కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతపడకూడి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతించ. ఆవు చచ్చిపోయినప్పుడు ఆవు పిల్లల కోసం ఎదురు గడ్డి గట్టి చేసి అక్కడ ఉంచి చచ్చిపోతున్నారా ఏంటి? అది చచ్చిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు? ఆ పిల్లలకి ఏం చెప్తున్నారు? పోషిస్తున్నారు. అదే విధంగా మనకు దేవుడికి మనం ఎప్పుడు మారు మనసు పొంది రక్షణ పొందేనో ఆ దినం నుండి అన్ని విషయం దేవుడు చూస్తున్నాడు. దేవుడికి నీ గురించే దేవుడు చింతించాడు. నీ గురించే ఆలోచన, నీ గురించే ఇల్లు కట్టుతున్నారు, నీ గురించే పనులు సిద్ధపడుతున్నారు, నీ గురించే దేవుడు అన్ని కార్యక్రమాలు చేయిస్తున్నారు. దేవుడికి ఆ దేవుడికి గట్టిగా స్తోత్రం చెప్పాలి. అందుకే ఏం లేదు, నిద్ర లేదు. అడిగారు మాకు నిద్ర రాలేదు అయ్యారు. ఎందుకమ్మంటారు? ఏం తెలియదు అయ్యారు, ఏదో టెన్షన్ ఉంది కాబట్టి నిద్ర లేదండి. దేవుడికి స్తోత్రం కలిగి నేను రాత్రి పడుకున్నదే నాకు తెలుసు. తెల్లవరి ఒకడు ఫోన్ చేసేప్పుడు నేను తెచ్చాను. దేవుడికి స్తోత్రం. నేను మీరు అనుకున్న అయ్యారు ఇప్పుడు నేను ఏడుపు రావడం దానికి శరీరాన్ని చూసినప్పుడు మీరు అలాగే అనుకున్నారు. పెద్ద చెట్టుకు పెద్ద గాడి అంటే చిన్న చెట్టుకి దేవుడికి స్తోత్రం. దేవుడికి స్తోత్రం. మనకందరికీ ప్రోగ్రాలు ఉన్నాయి కానీ మన చిన్న యావత్ మొత్తం దేవుడి మీదకి వేయాలి. ఆ గడ్డి గురించి చూడండి నేను చెప్పుకున్నారు. దేవుడికి స్తోత్రం. గడ్డి గడ్డే మీరందతే శ్రేష్టమైన వాడు. స్తోత్రం కదా. 24 గంటలు ఆలోచన చేస్తున్నారు. దేవుడికి స్తోత్రం. ఇంకొక మాట కూడా చెప్పిన మాట వినండి. కీర్తన నుండి ఒక మాట ఉందంటే మీరు చూడండి. 55 కీర్తన 22వ వాక్యం చూడండి. 55 కీర్తన 22వ వాక్యం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. ఆమేన్ చెప్పండి. ఆమేన్. యెహోవా మీద మోపుము, యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. ఆదుకున్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి మీద నీ భారం ఏం చేయాలి? ఎంత ఉంది భారం? 10 కేజీ 20 కేజీ 50 కేజీ ఎంత ఉందని అది మొత్తం మోయడానికి ఏసై రెడీ. మీరేం చేయాలి? వేయడానికి మీరు రెడీ కావాలి. యేసు ప్రభు చెప్పండి నా మీదకి ఏం చేయాలి? మీరేం చేయాలి? దేవా నా భారం మొత్తం దేవుడి మీద. ఇంకా ఈ విషయం గురించి నేనే చేయను, చింతించను. దేవుడికి అందుకని దేవుడి సంగమా భయపడకూడదు. పీటర్ గారికి ఇది బాగా తెలుసు. పీటర్ గారికి ఇది బాగా తెలుసు. ఎప్పుడు తెలుసు? ఓడ మీద ప్రయాణం చేశారు కదా. మార్కు సువార్త కదా. 4వ అధ్యాయంలో చివరి వాక్యం చూడండి. ఓడ మీద ప్రయాణం చేసినప్పుడు ఓడలో మీదకి కరెంట్లు వచ్చినప్పుడు ఆడ దేవా శిష్యులు చెప్తున్నారేంటి? నేను చచ్చిపోతాం, నీకు లేదా? అదే 40 వాక్యం. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు? మీరెక్కను నమ్మికము. 39 వాక్యం కదా. 39. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుంటుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి 38 నుండి చదువు. ఆయన దోణి అమరమున తలగడ మీద తల వాచుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అడిగి శిష్యులు చెప్పారు బోధకుడా మేము నశించిపోతున్నాము, చింత లేదా? చెప్పండి.
ఎవరితో ప్రయాణం చేస్తున్నారు? ఓడ మీద ఏసై ఉన్నాం. ఓడ మీద ఏసై ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? దేని గురించి ఆడుతుందా? సముద్రంలో భయంకరమైన గాలి కరెంట్ పొంగినప్పుడు ఆడ చేస్తున్నారు. భయపడినట్టున్నారు. చింత, అయ్యో ఇప్పుడు మనం ఏమవుతుంది? ఎవడైనా ఏసై తోడుగా ఉంటే నశించిపోతుందా? అయ్యో నేను చెప్పిన అర్థం అవ్వదు. ఈ 1200 శిష్యుల ఓడలు ఉన్నప్పుడు అలాగే చెప్తే ఇంత దూరం ఉన్నప్పుడు మనం ఎన్నిసార్లు చెప్తున్నారు? ఏసయ్య తోడుగా ఉండినప్పుడు వారు ఏం చెప్పారు? చింత లేదా అని అడుగుతున్నారే. ఇప్పుడు మనమే అర్థంలో కూర్చి ఎన్నిసార్లు చెప్పారు? నాకు చింత లేదా, నీకు నాకు దేవుడా చింత లేదా? అమ్మా చింత ఉంది. చింత ఉన్నా కాబట్టి ఇక్కడ ఆరాధనకు వచ్చి ఆ కరెక్ట్ ఏదో సమస్యలు వచ్చినప్పుడు నీ కూడా ఏమవుతుంది? చనిపోవలసిన వాడు కానీ చనిపోకూడదు. దేవుడు తీసుకొని వచ్చినది చింత ఉన్నది కాబట్టి దేవుడికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు ఆ దోణలు ఏం చేస్తున్నారు? అది ఎందుకంటే నిద్రించున్నారు. ఆయన పడుకున్నారు. ఈ 1200 శిష్యులు ఏసైతో ఏం చేయదు? మాట్లాడలేదు కాబట్టి ఏసై ఏమొచ్చింది? కొందరు ఇప్పుడు ఏసై కలగ చేశారు. ఏసైతో మాట్లాడగా మనిషి కాబట్టి ఏసై పడుకున్నారు. జ్వరము సమస్య వచ్చినప్పుడు అప్పుడు పిలుస్తుంది, ఏసయ్యా నా గురించి నీ దోణలు నీ ఏసయ్య చేయకూడదు, నిద్రించకూడదు. ఎనీ టైం ఆయనతో ఏం చేయాలి? నీ వేదన కష్టములన్నీ ఆయనకి తెలియదు. చూడండి, నేను చూడండి, నా సమస్య చూడండి, ఇంకా ఒక్క అడుగు పట్టుకోవడానికి నాకు శక్తి రావయ్యా. ఇప్పుడు నాతో విడుదల కావాలి. నిన్నమో ముడగడానికి వచ్చిన శక్తి ఆయన కూడా ఆయన లేచిన ఒక టైం ఉంది. ఆ టైం వచ్చినప్పుడు అన్ని ఏమైంది? చెప్పండి. ఎప్పుడప్పుడు మనం ఇలాగ అడిగేది మీరు అడుగులే. నేను ఎన్నిసార్లు అడిగేది దేవునికి, దేవా నా గురించి నీకు చింతలేదా? స్తోత్రం కదా. ఈ బాధ తట్టుకోలేదు కాబట్టి అది నేను కొంచెం కిందకి వచ్చినప్పుడు మీరు చెప్తారు దేవునికి స్తోత్రం కదా. అడుగుతున్నారు మనిషిని అయింది కాబట్టి మనం అందరూ ఏమవుతుంది? దేవుని అడుగుతుంది, నా గురించి ఏం చేయలేదు. ఇది భర్త నీ గురించి భర్తకి చెప్తాను, నువ్వు నా మీద ఏం లేదు. అదే విధంగా భర్తకి ఏదైనా చెప్తున్నారో అదే విధంగా దేవుడికి చెప్తున్నారు. దేవుడికి అడిగి తేడా ఉన్నది తెలియదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మన గురించి 24 గంటలు ఏం చేస్తున్నారు? చిన్నది చేయాలి దేవుడి మీద. దేవుడికి స్తోత్రం. వాక్యంలోనికి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుని బిడ్డలకు ఎదురుగా తిరిగిన ఒక వ్యక్తి ఉంది, ఒక శక్తి విరోధి అయిన. మనిషి కాదు, ఒక విరోధి. మనకు ఒక విరోధి, మనకి విరోధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అది ఎంతమందికి తెలుసని తెలియదు. మీరు అనుకున్నారే మన సహోదరి మన సంఘ బిడ్డలు, మన ఊళ్ళు, మనలు ఎవరు కలిపండి. వారు ఎవరు? మీకెవరు కాదు, విరోధి. స్తోత్రం. విరోధి ఎవరు మనకు? దేవునికి స్తోత్రం. విరోధి నీకున్న కాబట్టి 3 విషయాలు నీ చేయాలి. విరోధి నీకున్న కాబట్టి 3 విషయాలు మీరు చేయాలి. ఏంటి చేయాలి? 8 వాక్యాలు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. ఒక మాట నిబ్బరమైన బుద్ధి గలవారై. అదే ఎందుకని మార్చున్నాడు? ఒకటి
నిర్మలమైన బుద్ధి. ఆయన అర్థం ఏంటి? మిమ్మల్ని కొందరికి నాకు చూసినప్పుడు బుద్ధి లేనట్టు కనిపిస్తున్నారు. బుద్ధి లేని వాడికి ఎలాగ తెలుసు? బుద్ధి లేని ఒక పిల్లలకి ఎలాగ తెలుసండి? తన క్రియలను బట్టి అది చేసే పనులు అలాంటి ఉంటాయి. దేవుడు నేను చూసినప్పుడు అలాగా బుద్ధి లేని వాళ్ళకి. బుద్ధి లేని వాళ్ళ నీకు బుద్ధి లేదు. స్థిరబుద్ధి పని చేసి చూసినప్పుడు స్థిరబుద్ధి కలిగిన బుద్ధి కలిగిన వాడుగా కనిపించలేదు దేవుడు. ఇదే వాక్యము పదము వేరే ఉంది. ఒకటైతే 13వ వాక్యం ఉంది, 4వ 7వ వాక్యం సై వాక్యం ఉంది. కొందరికి ఇప్పుడు ఏం లేదు, బుద్ధి లేదండి. స్థిరబుద్ధి కలిగిన మరి లేదు. కొందరికి ఇప్పుడు బుద్ధి లేదు. ఆయన పద్ధతి చూస్తే, ఆయన పని చూస్తే తెలుసు ఈయనకి ఏం లేదు, దృఢమైన బుద్ధి లేదని తెలుసు. నీకు యొక్క ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నా కాబట్టి నీకేమో ఎలా ఉండాలి? బుద్ధి కలిగి ఉండాలి. ఎలాగ బుద్ధి ఉండాలి? యేసుప్రభువు చెప్పాలి కదా ఎలాగ బుద్ధి ఉండాలి చెప్పండి. సర్పము ఎలాగ బుద్ధి ఉండాలి? పావురం వలన పాము వలన అలాంటి బుద్ధి ఉంటుంది. పాము ఎప్పుడు తల పైకి వచ్చేది. మరి నేను చూసా తల వెంటనే ఏం చేస్తున్నారు? తెచ్చిస్తుంది. కొట్టడానికి వచ్చి అటు ఇటు ఏమవుతుంది? తల మీదకి ఏం చేయకూడదు, దెబ్బ తగలకుండా కాపాడుతున్నారు. అలాంటి బుద్ధి మనకు కూడా కలిగి ఉండాలి. నీకు ఎదురుగా ఒక శక్తి, నీకు ఎదురుగా ఒక సాతాను తిరిగిన కాబట్టి మీకు బుద్ధి కలిగి ఉండాలి. దేవుని ఇప్పుడు కూడా కొందరు విశ్వాసులకు చూసినప్పుడు బుద్ధి లేని విశ్వాసులను కనిపిస్తున్నారు. హల్లెలూయా. బుద్ధి లేని విశ్వాసులు మంచి మంచి వాక్యం విని ఆరాధన విని మళ్ళీ ఏం చేశారు? బుద్ధి లేని పిల్లల వల్ల పని చేస్తున్నారు. మంచి ఆరాధన చేసిన తర్వాత మంచి ఆరాధన చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి పెద్ద గొడవలు చేస్తుంది. ఇక్కడ బుద్ధి ఉన్నవాడా? స్థిర బుద్ధి లేనివాడే. నీకు విరోధి ఉందా? అది నీ ఆలోచించి నీ ప్రవర్తించాలి. బుద్ధి కలిగిన పిల్లలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. రెండవది ఎక్కడ చెప్తున్నారు మాట ఏమన్నామా? 8వ వాక్యం 2వ వాక్యం. చెప్పండి. ఇది పీతర్ గారికి తెలుసు. ఈ రోగం ఏంటంటే పీతర్ గారికి తెలుసు. ఎక్కడ గతసమర తోటలో అందరూ ప్రార్థన చేయడానికి యేసయ్య చెప్పి కొంచెం ముందుకెళ్ళి యేసయ్య ప్రార్థన చేసి తిరిగి వచ్చినప్పుడు శిష్యులు అందరూ ఏం చేస్తున్నారు? నిద్రపోయినప్పుడు ఎవరికి పీతర్ గారి ఎవరికి దేవుడు పిలిచారు? పీతర్కి పిలిచారు. వేరే ఎవరికి ఏం చేయలేదు. పీతర్కి పిలిచాడు. పీతర్ని ఎందుకు పిలవాల్సి వచ్చింది? మిగతాలందరికీ పిలవలేదు. ప్రార్థన చేస్తూ ఉన్న సందర్భంలో పేతురుని ఎందుకు పిలవాల్సి వచ్చింది? మిగతాలు ఎందుకు పిలవలేదు? అది కాదు, పేతురుకి దేవుడు చేస్తాడు. నీ జీవన్ కలిగిన దేవుని కుమారుడు. వెంటనే దేవుడు ఏం చెప్పాడు? నీ చేతికి ఏమిచ్చాడు? తాళం. నీ చేతికి తాళం ఇచ్చిన వాడికి దేవుడికి గట్టిగా పట్టుకున్నాం. ఎలగలేదు. ఎవరికి దేవుడు తాళం ఇచ్చారో వాళ్ళకి అడుగుతారు. తాళం ఇవ్వబడలేనోడికి అందరూ ఉన్నారే, ఏదో కుమారుని చేతికి తాళం ఇచ్చారు. ఎవరికి పిలిచారు? అందరికి పిలుస్తారు. దేవుడు నిన్ను ఒక రోజు నీ మెడ మీద పట్టుకున్నాడు. నీకు దేవుడు అధికారం ఇచ్చాడు. అధికారం ఇవ్వలేని వాడు ఎవరు లేదు సంఘంలో. అందరికీ దేవుడు ఇచ్చాడు అధికారాన్ని. 2 అధికారం భూమి మీద పరలోకంలో ఉన్న 2 అధికారం నీకు ఇచ్చాడు. దేవుడు నిన్ను పట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. రాత్రి హలో పీతరుకు పిలిచారా? పీతరు గారు మీరేం చేయాలి? మెరుపుగా ఉండి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు ప్రార్థన చేయాలి? నీకు ఎదురుగా ప్రవర్తించిన ఒక శక్తి ఉన్న కాబట్టి మీరే చేయాలి. విత్తనం వేసిన సమయంలో ఏమవుతుంది? మనిషి కుమారుడు ఏం చేస్తున్నాడు? మనుషులు నిద్రించినప్పుడు ఎవరొచ్చి? శత్రువు వచ్చి గురుగులు నాటాను. ఎప్పుడు? గోధుమ మధ్యలో
గురుగులు నాటేశారు. ఎప్పుడు? నిద్రపోతున్నప్పుడు. అదే సంఘము, సంఘ బిడ్డలు ప్రార్థన లేకుండా నిద్రలోనికి వచ్చినప్పుడే సాతానికి ఏమి ఇవ్వడానికి సమయం, గురుగులు వేయడానికి మస్తు. ఎంతమందికి అర్థమవుతున్నారు? నీ ప్రార్థన జీవితంలో ఎప్పుడు నీలో నుండి పోయిందో అప్పుడు నీ ఇంటిలో ఏం చేస్తున్నారు? గురుగులు గురుగులు. పవన్ కళ్యాణ్ గారి సినిమా, అల్లు అర్జున్ గారి సినిమా, సీరియల్ చూసినప్పుడు ఇది తోడుగా ఒక విత్తనం కూడా నీ ఇంటిలో ఏం చేసేది? నాటేశారు. దేవునికి స్తోత్రం. హలో సంగమా, ఇది గురువుడానికి సమయం కాదు. ఎదురుగారు ఏం చేయాలి? వెలుగులో ఉండి, నీకు ఒక శత్రువు ఉన్న కాబట్టి, సంఘానికి ఒక శత్రువుగా ఉన్న కాబట్టి సంఘ బిడ్డలు ఏం చేయాలి? ఏమంటే అయ్యో రాత్రి మొత్తం ముక్కునుకోకుండా ప్రార్థన చేయాలి, అది కాదండి. దేవునికి స్తోత్రం. ఆత్మీయ జీవితంలో ఏముండకూడదు? నిద్ర ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో ఏముండకూడదు? స్తోత్రం. దేవుడు రెండాక రాకడ సమయం సంఘం అలాగా మారిపోయింది. దేవుడు రెండా రాకడ సమయం సంఘ బిడ్డలు ఎలాగ ఉంది? నిద్రలోనికి మెల్లమెల్లగా పడిపోతున్నారు. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనకు ఒక శత్రువు ఉన్న కాబట్టి మనం ఏం చేయాలి? వెలుగుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకని రాత్రి దేవుడు సంఘం లగట్టి దేవునికి స్తోత్రం ప్రార్థన చేయడానికి లగాలి. దేవునికి స్తోత్రం. మూడవది దేవునికి స్తోత్రం. ఆ 10 వచనం చూడండి. 10 వచనం చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు 9 నుండి చదువు. 9 నుండి లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నావని ఎరిగి విశ్వాసమందు స్థిరులై స్థిరులై ఉండాలి. స్థిరంగా ఉండి ఎదిరించాలి. వారిని ఎదిరించాలి. స్తోత్రం కలిగించాలి. మూడు కార్యాలు చేయాలి. నీకు ఎదురుగా ఒక శక్తి ఉంది కాబట్టి మీరు ఒకటి బుద్ధి గల వారుగా ఉండాలి. 2 వెలుగుగా ఉండాలి. 3 విశ్వాసం స్థిరులై ఉండాలి. మనకి ఏం లేదు, విశ్వాసంలో స్థిరత్వం లేదు. మామూలుగా ఉంది. వేరియేషన్ అంటే మన ఈసీజీ మెషిన్ లాగా చూసారా? మీరంటే అయ్యారండి నేనైతే చూశాను 2-3 సార్లు ఈసీజీ తీశారు. ఇక్కడ గుండు ఉందా లేదా తెలియదు. అప్పుడు ఏంటంటే ఈసీజీలు ఎలా ఉందని తెలుసా? కిందకి వస్తుంది, పైకి వస్తుంది, కిందకి వెళ్తుంది. అలాగే కొందరు ఎప్పుడు కూడా విశ్వాసం ఆదివారం మొత్తం పైకి, విడిచిపెట్టేది కిందకు వచ్చారు. ఆదివారం వస్తే సూపర్. చర్చి గడప దాటి మళ్ళీ కిందకు వచ్చారు. హలో అలా వేరియేషన్ ఉంటాము. హల్లెలూయా. ఎందుకంటే సమస్య మన జీవితంలో కలుగుతుంది. సమస్య మన జీవితంలో కలుగుతుంది. అప్పుడు మీరేం చేయకూడదు. దేవుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోరా, చచ్చిపోయారో అలాగే కాదు. అప్పుడు కూడా స్థిరంగా నిలబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం కలుగుతుంది. అందరికి విశ్వాసం ఏం లేదు, స్థిరత్వం. ఈ కాలంలో సంఘ బిడ్డల విశ్వాసం ఏమైంది? యేసయ్య రెండవ రాకడ సమయంలో విశ్వాసం చల్లార్చబడింది. స్తోత్రం కలిగింది. మత్తయి సువార్త మీరు ఇంటికి చదువుతారు. దేవునికి స్తోత్రం. మొదలుగా యేసయ్య రాకడ సమయంలో విశ్వాసం చూస్తావా లేదా తెలియదట దేవుడు చెప్పారు. యేసయ్య రాకడ సమయం వచ్చినప్పుడు సంఘం నుండి ఏం కూలిపోతున్నారు? విశ్వాసం కూలిపోతున్నారు. స్తోత్రం కలిగింది. ఎందుకు కూలిపోవడం? నీకు ఒక ఎదురుగా ఒక శక్తి ఉన్నదా? ఆ శక్తికి ఎదురుగా ఫైట్ చేయడానికి నీకు ఒక విశ్వాసం చాలు. ఎదురుగా ఉన్న శక్తి ఉన్నది కాబట్టి ఆ శక్తికి ఎదిరించడానికి బుద్ధి గలవాడు అది కారణం సంఘంగా మారిపోయిన అనుకో సంఘం అంతా సూపర్గా మారిపోతుంది. స్తోత్రం కలిగింది. దేవునికి స్తోత్రం. ఈ చెప్పిన వ్యక్తికి తెలుసు. చెప్పిన గారే ఆయన 3 సార్లు చెప్పారు. 3 సార్లు తెలియదని చెప్పాడు. ఒట్టేసుకొని మరి చెప్పాడు. తెలియదని కానీ మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు
3,000 మనుషులకు బాప్టిసం ఇచ్చారు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ రాత్రి విశ్వాసములు మీరే చేయాలి. తిరులై ఉండాలి. విడిచిపెట్టకూడదు. ఇంకా మనలోనికి కిందకి రండి. స్తోత్రం. విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. తన నిత్య మహిమకు 8 వాక్యం ఒకసారి అక్కడ చిన్న మాట నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని. ఇదెందుకు పీతర్ గారు అలాగా చెప్పారు? సాతాను ఎవరికి మృంగుదునా అంటే పీతర్ గారికి మింగేరు, అందుకే ఆయన చెప్తున్నారు. పీతర్ గారికి సాతాను ఏం చేశారు? మింగాడు. దాన్ని బట్టి ఆయన సంఘపడేది చెప్తారు, నాయన నన్ను ముంగారు, నిన్ను కూడా ఏం చేయకూడదు, మింగకూడదు. మంగకూడదు. దేవుడికి స్తోత్రం. చెప్పండి మంగళ లేదా ఒకసారి చూడండి. మత్తాయి సువార్త లేకండి. మత్తాయి సువార్త 16వ అధ్యాయము 21, 22, 23. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమవును గాక, అది నీకు 16వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. 17. అందుకు యేసు సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి. 16వ వాక్యం నుండి చదవండి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో. ఈ సంగతి నీకు ఎవరు బయలుపరిచారు? దేవుడు, పరలోకమందున్న నా తండ్రి. దేవుడి గురించి మంచి విషయ దర్శనం ఉన్నవారు ఎవరు? పేతురు. లేకపోతే పీతరుకి అడిగారు కదా, పీతరుకి నన్ను ఏమనుకున్నారని చెప్పినప్పుడు పీతరు గారు లేచి ఏం చెప్పారు? సజీవుడు అయిన దేవుని కుమారుడు అని చెప్పిన యేసయ్య గురించి దర్శనం పొందిన దేవుడు పుట్టిందో 16వ అధ్యాయము 21, 22, 23 వాక్యంలో వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, దేవా ప్రభువా అది నీకు దూరంగా మారిపోవునుగాక. ఏది ఏది యేసయ్య ఎందుకు వచ్చారు? మరణించడానికి. ఆ మరణం గురించి ఆయన చెప్పినప్పుడు పీతరు గారు చెప్పారు, ప్రభువా అది నీకు మరణానికి జరగకూడదు అంటే ఆయన దర్శనం పోయింది. అప్పుడు ఫైనల్ దర్శనం ఎప్పుడు? యేసు ప్రభు దేవుని కుమారుడు అని చెప్పిన ఆ పీతరు గారికి యేసయ్య మరణం గురించి చెప్పినప్పుడు దర్శనం పోయింది. దేవుడా నీకు అనగా సంభవించకూడదు. స్తోత్రం. మన దర్శనం ఎలా ఉంది? పీతరు దర్శనము మృంగినట్టుగా మన దర్శనం కూడా సాతాను ఏం చేశారు? మృంగేరు. రక్షణ పొంది మారు మనసు పొందినప్పుడు మన దర్శనం ఎంత దర్శనం ఉందో తెలుసా? హలో, మీకు నేను చెప్పిన అర్థం అవ్వలేదు. పౌలు గారు మారు మనసు పొందినప్పుడు ఆయన దర్శనం ఎలా ఉందో ఒకసారి చెప్పండి. ఆకాశంలో గొప్ప యొక్క వెలుగు నేను చూసి తిని. ఆకాశంలో ఒక వెలుగు నేను చూశాడు. 9వ అధ్యాయం ఉందా? సరే 9వ అధ్యాయం రండి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం దొరికితే చదవండి. ఆకాశం నుండి వెలుగు ఆయన చుట్టూ వెలుగు. కొన్ని సంవత్సరం తర్వాత ఆయన చెప్పిన మాట చూడండి. అపోస్తలుల కార్యములు ఉంది కదా, 23, 24 కదా, చూసారు.
6 22:6 కదా? yes 22:6. నేను ప్రయాణం చేయొచ్చు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ గొప్ప వెలుగు చూశారు. 26:13 వాక్యం చూడండి. రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి దర్శనం ఎలాగంది చూడండి. స్పష్టంగా చూసారమ్మా. 9:3 వాక్యం వెలుగు. ఓకేనా? 22:6 వచ్చినప్పుడు గొప్ప వెలుగు. 26:13 వచ్చినప్పుడు సూర్యుని కన్నా తేజస్సుగా దర్శనం ఎలాగంది చూడండి. సూపర్. పెరిగి 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 విస్తారత చెందింది. మనం దర్శనం ఎలాగంటే ఫస్ట్ సూర్యుడి కంటే వెలుగు, తర్వాత గొప్ప వెలుగు, తర్వాత అప్పుడప్పుడు మెరుస్తున్న తారలాగా. అందరూ ఉన్నారా? దర్శనం పోతున్నారు చూడండి. పవన్ గారు చూసినప్పుడు చిన్న వెలుగు చూసారు. కొన్ని సంవత్సరం తర్వాత గొప్ప వెలుగు, ఇంకా కొన్ని సంవత్సరం తర్వాత సూర్యుని కంటే గొప్ప వెలుగు దర్శనం పెరుగుతూనే ఉండాలి. రాత్రి దర్శనం సాతాను ఏం చేశారు? మృంగినట్టుగా. పీతరు గారు దర్శనం మృంగినట్టుగా నీ దర్శనం కూడా సాతాను ఏం చేశారు? సామంత్ర పుస్తకం ఉంటుంది కదా ఒక మాట. 29 కదా? 29 ఎంత 18 సరే 29:18 చూడండి. సామంత్ర పుస్తకం. దేవభక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. అక్కడ దేవభక్తి ఇంగ్లీష్ లో ఏమంటారా? దర్శనం లేకపోతే జనులు కట్టులేక తిరుగుదురు. ఎందుకు విశ్వాసికి చర్చకి సరిగా రావడం లేదు? దర్శనం లేదు. విశ్వాసం ఎందుకు ప్రార్థనకి కరెక్ట్ రావడం లేదు? చెప్పండి. దర్శనం లేదు. విశ్వాసం ఎందుకు కాணிకలు కరెక్ట్ గా దేవుడి దైవవాసికి ఇవ్వలే? దశమ భాగము కాணிకలు ఇవ్వలే. హలో, దర్శనం లేదు. దర్శనం ఉంటే యేసయ్య గురించి బాగా దర్శనం కలిగిన ఆ ముగ్గురు కాదండి 3 మంది వచ్చారు. ముగ్గురు 3 వస్తువులు తీసుకొని వచ్చారు. ఏంటి? బంగారు, సామ్రాణి, ఎందుకలా తీసుకొని ఇచ్చారు? ఆ పెద్ద మనుషులకి, పెద్ద రాజుడికి ఇచ్చినప్పుడు మంచి సామాన్లు ఇచ్చారు దేవుడు. అంటే మీకు సరి అయిన దర్శనం కలిగిన దేవుడు బిడ్డలు అయితే ఆరాధన ఎలాగ ఉంటాం, ప్రార్థన ఎలాగ ఉంటాం, దేవుడికి ఇచ్చిపుచ్చిన విషయం కూడా అలా ఉన్నాం. దేవుడి ఈ కాలంలో సంఘం నుండి ఏం పోయింది? దర్శనం పోయింది. పీతరు గారు దర్శనం పొందినట్టుగా మన సంఘముల బిడ్డల దర్శనం ఏమైంది? సాతాను మృంగారు. రాత్రి దర్శనంలో తిరిగి రావాలి. పాడొచ్చు కదా? దర్శనము లేక అభిషేకం లేక దర్శనమే రాక నశించుచున్నామయ్యా యేసయ్యా అది దర్శన విషయం. నేను అనుకున్నాను, నేను చెప్పిన అయ్యగారు దర్శనం కన్ను మూసుకొని వచ్చినప్పుడు ఏదో ఒక కలగల చూసాను కదా. ఆ కళకు అది కాదు నేను చెప్తున్నది, అది వేరే. దేవుడికి దర్శనం ఎలాగా ఉంటే నేను చెప్తాను. యెషయా గ్రంథం 6:1 నుండి 5 వరకు మీరు చూడాలి. అప్పుడు మిగిలిన దర్శనం, యెషయావుని కలిగిన దర్శనం మీరు చూడండి. అప్పుడు దర్శనం గురించి మీకు అర్థమవుతుంది. చూడండి. 1:6 వాక్యం చూడండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను.
ఉండెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. మొదటి దర్శనం ఎవరి గురించి అండి? చదవండి ఒకసారి. ప్రభు ఆసీనుడై దేవుడి గురించి ఒక దర్శనం. అత్యున్నతమైన సింహాసనంలో కూర్చోబడిన దేవుడి గురించి ఒక దర్శనం. స్తోత్రం. దేవుడి గురించి ఎప్పుడు కూడా ఏం లేదు, దర్శనం లేదు. దేవుడికి స్తోత్రం లేదు. దుర్గాస్నేహిని ఒడిశాకి వచ్చి సువార్త ప్రకటించి చాలా కుష్ఠంలో బాగా చేసి తన పిల్లలు ఇద్దరు నాన్న ముగ్గురు కాళ్ళ లోపల ఎందుకనగా అక్కడ వచ్చిన అంత మంచి చోట విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారు. అతనికి ఏం చేశారు? దర్శనం అన్న కావాలి. మన ఆంధ్రలో చనిపోయిన పరాడి గారు ఆయన అమెరికాలో ఉన్నతమైన స్థలంలో ఉండి అక్కడే ఉన్న చోట విడిచిపెట్టి ఎక్కడికి వచ్చారు? మన ఆంధ్ర రాష్ట్రం వచ్చి సువార్త ప్రకటించినప్పుడు ఈ లోకంలో ఉన్న మనుషులు ఏం చేశారు? అప్పటికి తాగుబోతున్నా చెప్పేసి ఆయన హత్య చేసి ఎంత చచ్చిపోయిన మనుషుల గురించి ఇంకా ఎంత హీనంగా చెప్పాలో అంత హీనమైన మాట చెప్పి అతనికి బ్రతికినప్పుడు అలాగే చెప్తే పర్లేదు, కానీ చచ్చిపోయిన వాడి గురించి ఎప్పుడు కూడా ఎవరేం చెప్పరు. చెప్పి ఆయనకి ఏం చేశారు? ఆ దర్శనం ఉన్న కాబట్టి ఆయనకి ఇక్కడికి వచ్చాడు. ఎక్కడికి? ఆంధ్ర. ఎవరి గురించి? దేవుడి గురించి దర్శనం లేదు. నేను అమెరికాలో ఉండకూడదు, నేనే నా రాష్ట్రంలోకి వెళ్ళి మా ప్రజల కోసం నేను వేస్తే చేస్తాను, సాక్ష్యం చెప్తానని చెప్పుకొని ఆయన పని కడముట్టించారు. మీకు కూడా అలాంటి ఒక దర్శనం ఒక దర్శనం కలిగి ఉంటే మీతో చెప్పినట్టుగా మీరు చెప్పాలి. సోదరుని ఎవరు? సజీవులు కదా దేవుని కుమారుడు అని చెప్పాలి. సోదరు కలిగిన ఒక దర్శనం మనం కలిగి ఉండాలి. పౌలు గారికి కలిగినట్టుగా దర్శనం రోజు రోజు పెరిగి రావాలి. అది మొదటి దర్శనం. రెండవది ఏసియాకి కలిగిన దర్శనం 5వ వాక్యం చూడండి. 5వ వాక్యం. రెండవది దర్శనం ఎవరి గురించి అండి? దేవుడి గురించి సరైన దర్శనం వస్తే విని దేవుడికి చూడదు, మనకు చూస్తుంది. మనమే చూస్తాం. మనమే చూస్తారు. అప్పుడు ఏం చెప్తారు? అయ్యో అపవిత్ర పెద్దలు కలిగిన అంతవరకు ఆయన చెప్పలే. ఒకటి ఏదో చెప్పలేదు. ఎలాగ చెప్పారు ఆయన? 5వ వాక్యం. అయ్యో అయ్యో అని 1వ అధ్యాయంలో చెప్పారు. అది వేరే మనిషికి. 2వ అధ్యాయంలో చెప్పారు, 3వ అధ్యాయంలో చెప్పారు, 4వ అధ్యాయంలో చెప్పారు, 5వ అధ్యాయంలో చెప్పారు, 6వ అధ్యాయంలో చెప్పారు. ఇప్పుడు ఎలా చెప్పారు? వారికి నాకు ఈ వాక్యం అంటే మీరు ఉండండి. 1, 2, 3, 4 అధ్యాయం 5వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదివితే ఇదే మొత్తం అయ్యో అని పిలుస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలిగే సరి అయిన దర్శనం కలిగితే సొంత చూసి ఏడిపోతుంది. వ్యక్తిపర జీవితాన్ని చూసి ఏడ్చుకోవడం, జీవితాన్ని చూసి ఏడుపడిపోదు. అయ్యో నేను ఇప్పుడు కూడా సరి అయిన మనుషుడిగా మారలేదు. దేవుడికి స్తోత్రం. పౌలు గారు కూడా ఏమైనా చెప్పిందండి. పౌలు గారు చెప్పారు కదా, రోమపత్రిక 7వ అధ్యాయం 24వ వాక్యం కదా, అది అనుకున్నారు. రోమపత్రిక 7వ అధ్యాయం 24వ వాక్యం. అయ్యో ఎంత దౌర్భాగ్యుడను. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి అయ్యో అని ఆయన పిలుస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగి పౌలు గారు కూడా చెప్పుతున్నారు. అయ్యో దౌర్భాగ్యుడు అని. దేవునికి స్తోత్రము. దేవుడి గురించి సరి అయిన దర్శనం పొందిన దేవుడి బిడ్డలు సొంత జీవితం గురించి ఒక దర్శనం కలుగుతుంది. సొంత పాపం గురించి, వారు చేసిన పద్ధతి గురించి, వారు నడిచిన పద్ధతి గురించి చూసి ఏడుపు వస్తుంది. మనం అందరికీ వేరే మనుషులు గురించి ఏడుస్తాం. అయ్యో వాడికి అయిందో అమ్మా. అది ఎందుకు? దేవుడి గురించి దర్శనం లేదు. దేవుడి గురించి దర్శనం ఉంటే వేరే గురించి మనం ఎవరికి చెప్తారు? మనకు మన గురించే చెప్పుకొని తిరుగుతుంది. అయ్యో
నేను అపవిత్ర అపవిత్ర చెందిన పెదవులు కలిగిన మనుషులని యెషయా చెప్పుకొని మంచి ప్రవక్త ప్రవచనం కూర్చున్నప్పుడు కన్ను మూసి కూర్చున్నప్పుడు ప్రవచన చెప్పిన దేవుడు జనము దేవుడు దాసుడు అభిషేక్తుడు దేవుడు పిలుపున్న వ్యక్తి దేవుడు గురించి దర్శనం చూసినప్పుడు అవును కదా యోగకి దేవుడు దర్శనం కలిగింది కదా అవునా లేదా ఓకేనా లేదు యోగ గ్రంథం 43 కదా 2, 3, 4 వాక్యం చూడండి 3, 4 వాక్యం చూడండి 42 సారీ 42, 3, 4 వాక్యం చూడండి. జ్ఞానం లేని మాటల చేత ఆలోచనను నిరర్థకము చేయి వీడెవడు అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమీయు ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని నేను మాట్లాడగోరుచున్నాను దయచేసి నా మాట ఆలకింపుము ఒక సంగతి నిన్ను అడిగెదను దానిని నాకు తెలియజెప్పుము వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని నిన్ను గురించిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. ఎవరి పాపం ఉందా? లేకపోతే పశ్చాత్తాపపడదు. ఎప్పుడు ఆయన తెలిసిపోయింది? చూసినప్పుడు సరి అయిన దేవుడి దర్శనం మనలోనికి వస్తే ఆటోమేటిక్ ఏడుపు వస్తుంది. మనకి ఏడుపు వస్తుంది. అయ్యో నా సరి కాలేదు, అయ్యో నా ప్రార్థన సరి కాదు, నా ఆరాధన సరి కాదు, నేను ఇచ్చి సరి కాదు అనగా ఒక తరము మనలోనికి వచ్చి ఏమవుతుంది? ఏడుపు వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే పీతలు ఒక చోట 5వ అధ్యాయంలో ఉంది. పీతలు ఏం చేస్తున్నారు? చేప అన్ని దొరికిన ఓడన్ని నింపిన తర్వాత దేవుడు పీతలు గారి దగ్గరికి వచ్చినప్పుడు పీతలు గారు చెప్పారు, నేను పాపి, నా పాపాత్ముడు అని చెప్పారు. అప్పుడు వరకు నాకు తెలియదు. 8 మీద 5, 8 ఎప్పుడు తెలుసు? దేవుడికి సరిగా చూసినప్పుడు తెలిసింది. దేవుడికి స్తోత్రం కలిగింది. నేను చెప్పిన మాట ఈ రాత్రి మర్చిపోరమ్మా. వారు దర్శనంలో రావాలి. రెండవది ఒకటి దర్శనం అంటే దేవుడి, రెండవది దర్శనము మనము, మూడవది దర్శనము 5వ వాక్యం చూడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 5వ. నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. మూడవది దర్శనం ఏంటండి? ఎవరి గురించి దర్శనం? అపవిత్ర కలిగిన జనుల గురించి, జనముల గురించి ఒక దర్శనం. ఇది సరి అయిన విషయం. దేవుడి గురించి ఒక దర్శనం, ఈ జీవితం గురించి ఒక దర్శనం, 3 నశించిపోయిన పాపి మనుషుల గురించి ఒక దర్శనం కలిగింది. అంటే వీళ్ళు రక్షణ పొందలేదు, మారు మనసు పొందలేదు, మిమ్మల్ని చచ్చిపోతున్న నో ప్రాబ్లం. కానీ వారు రక్షణ పొందలేదు, మారు మనసు పొందలేదు, బాప్తిసం పొందలేదు. అటువంటి వారు మనిషి చచ్చిపోతే ఎక్కడికి వెళ్తుంది? నరకములకు వెళ్తుంది. వారి గురించి మనకు ఒక వేదన రావాలి. నన్ను పంపించు. అవును కదా? 8వ వాక్యం, 6, 8 వాక్యము. యెషయా ఏం చెప్తున్నారే? ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్తారు? ఎవరు? 8వ వాక్యం చదువుకున్నాము. అప్పుడు నేను ఎవరిని పంపేదాను? అప్పుడు పరలోకమున శబ్దం, ఎవరు పంపరు అనే ఒక శబ్దం విన్నారు. వారి నిమిత్తము ఎవరు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము. హలో ప్రైజ్ గాడ్. దేవుడు ఎవరు బలవంతం చెయ్యాలి. దర్శనం కలిగితే బలవంతం చెయ్యకుండా సువార్త వస్తుంది. దర్శనం కలిగితే దేవుడు పడిని నీ వాడుకున్నాడు. దర్శనం కలిగితే నీ సొమ్ము దేవుడి సేవ కోసం ఖర్చు చేస్తుంది. రెండు నెలల క్రితం దాని యొక్క సాక్ష్యం విన్నారు. బెంగళూరులో సంఘం పెట్టారు. బెంగళూరు సంఘంలో స్తోత్రం. బెంగళూరు సంఘం అది అసెంబ్లీ స్పోర్ట్స్ సంఘం.
అసెంబ్లీ గోడ్లో పాస్టర్ గారు తంగయ్య పోల్ తంగయ్య ఆయన సంఘంలో ఒక విషయం ప్రకటించారు. మనకు సువార్త కోసం డబ్బులు కావాలి. సువార్త కోసం ఏం కావాలి? డబ్బులు కావాలి. మీకెంత దేవుడు నీతో మాట్లాడుతున్నంత కావాలి. ఒక నెల లోపల 5 crore 5 కోట్లు డబ్బులు దొరికింది. మనకు ఈ పండుగ రోజు వచ్చిన ఆ నెల నుండి స్టార్ట్ చేసే పండుగ ముగిసిన తర్వాత 6 నెలల నుండి పండుగ అయిపోయిన వరకు డబ్బులు రావాలి. అదే విశ్వాసి రామోహన్ రావు గారు చెప్పారు, అమ్మా 5,000 కావాలని చెప్తే అప్పు చేసుకొని అయినా వెళ్తారు. దేవుడికి అప్పు తీసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు? అందరూ ఉన్నారు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. దేవుడి పని కోసం అమ్మా అది దర్శనం. డబ్బులు మొత్తం ఒకరి చర్చ కట్టడానికి అన్నీ ఇచ్చారు. ఒక విశ్వాసం వచ్చి నాకు అడిగారు, అయ్యారు చర్చ కట్టారండి, నీకు అప్పుడు చర్చ ఇల్లు నేను చెప్పాను, మనకి చర్చ ఇల్లు కట్టే పెద్దది అది ఆ దర్శనం కలిగినప్పుడు దావీదు ఎక్కడ పడదులే, మంచం మీద పడదు. ఎక్కడ పడుతున్నాను? కింద దేవాలయ గంటలు వరకు నేను ఎక్కడ పడుతున్నాను? మంచం మీద ఇంకా పడుతున్నావు. దేవుడికి దర్శనం చెందిన దేవుడు పెట్టాలి. దేవుడికి రాత్రి మన కట్టుబడి దర్శనం రావాలి. ఈ దర్శన సాతాను పొందుతున్నది అమ్మా. ఎందుకంటే దేవుడు పని ఎందుకంటే ఆరాధనకి చర్చకు రాలే, ఎందుకు నీకు ఉపవాసం చేయదు, ఎందుకు స్వార్థ కోసం వెళ్ళలేదు. సాతాను నీ దర్శనం ఏం చేశాడు? నీ ఆత్మీయ కన్ను ఏం చేశాడు? గుట్టిపరిచాడు. అనగా ఉండకుండా మన దర్శనము పౌలు వారి వలన రోజు రోజు ఏం చేయాలి? ఫస్ట్ ఒక చిన్న వెలుగు, రెండవ పెద్ద వెలుగు, 3 సూర్యుల చంద్రుల కంటే భయంకరమైన వెలుగు కనిపించినట్టుగా దర్శనంలోనికి సంఖ్యలు దిగినగాక. నీ ఇల్లు లేదని బాధపడకుండా ఇల్లు నీకు అక్కడ కట్టుతున్నానని విని దేవుడికి స్తోత్రం. దేవుడు శిష్యుడికి చెప్పాడు, నీ హృదయం ఏం చేయకూడదు, ఎందుకు కలవరపడకూడదు అని చెప్పారు దేవుడు. కలవరపడడం ఏం కారణం? ఇల్లు కోసం కదా. అప్పుడు యేసుప్రభు నీ మనసు ఏం చేయకూడదు, కలవరపడి నీ కోసం ఇల్లు కట్టడానికి వెళ్ళిపోతున్నారు. దేవుడు నాకు ఇల్లు కట్టుతుంది కాబట్టి కలవరపడకూడదు. ఇల్లు గురించి ఎవరే రావకూడదండి, అప్పుల గురించి వేరే పడకూడదండి. నీ దర్శనం పట్టుకోదండి. చెప్తున్నారు మీరు మీ దగ్గర కన్ను ముందుకు వస్తున్నారు, ఎలాగ దర్శనం మొత్తం పోయింది. భయపడకూడదండి. ఎదిరించడానికి నాకు బలం. అది నిరాశ పడకూడదు. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మనం ఎలాగలగాలి, సరిగా నిలబడాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సౌలు వలన చేయకూడదండి. గోలియాతు వచ్చినప్పుడు సౌలు ఏం చేశారు? మొత్తం ఉంది సామాన్. ఏదుంది? కవచం అన్నీ ఉంది, శిరస్రాణం ఉంది, పెద్ద ఖడ్గం ఉంది. ఇశ్రాయేలు కంటే అన్నింటికంటే పొడుగు ఉంది, కానీ వీరికి బలం లేదు, భయం పారిపోతుంది. దావీదు చూడండి, దేవుడికి స్తోత్రం. దావీదుకి తెలిసి ఎందుకంటే 2 సార్లు 2 సంఘటనలు జరిగింది. ఒకటి ఒక సింహం, ఇది రహస్యంగా జరిగిన సంగతి. ఇది రహస్యంగా జరిగిన సంగతి. పౌలు గారు దావీదు గారు ఏమైంది? గెలిచింది. ఇప్పుడు వచ్చిన సంగతి ఎలాగా? బహిరంగ వచ్చిన సమస్య. ఎవరు? గోలియాతు. బహిరంగ వచ్చిన సమస్య చూసినప్పుడు రహస్యంగా గెలిచిన దేవుడు రహస్యంగా గెలిచిన దేవుడు బహిరంగ వచ్చిన సమస్యను చూసినప్పుడు పారిపోదను. అటువంటి పారిపోదకుండా రహస్యంగా నీ ఓడిపోయిన బిడ్డ అయితే బహిరంగ వచ్చిన విషయంలో
అందరూ కనబడేటట్టు. ఇక్కడ చూడక్కర్లేదు, బొబ్బులి చూస్తే తెలిసిపోతుంది. అంత స్పీడ్కి వెళ్తుంది పరిగెట్టి. దేవునికి స్తోత్రం. రహస్య సమస్యకి పారిపోతే భైరవ సమస్యకి ఇటు నుంచి పరిగెట్టి బొబ్బులు వెళ్ళిపోతారట. స్తోత్రం స్తోత్రం. నా దేవుడు ఓడితే పరిగెడితే నేను పరిగెత్తి, నా దేవుడు నిలబడితే నేను దేవుడు ఓడిపోలేకపోతే నేను కూడా ఓడిపోతాను. దేవునికి స్తోత్రం. మృంగకూడదు. ఏంటి రెండవది పేతురు గారికి మృంగినది ఏదన్నా తెలుసా? ఇంకొక 22వ అధ్యాయం 31 మీరు అందరికీ తెలియదు. 22వ అధ్యాయం ఒక 22 31 32. సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు. రెండవది పేతురు గారికి మృంగారు. ఫెయిత్ ఏం పోయింది? విశ్వాసం పోయింది. స్తోత్రం కలిగింది. అదే చెప్పచ్చు, ఇంకా గట్టిగా చెప్పాలి. అందరూ విశ్వాసం. ఇప్పుడు సాతాను ఏం చేశారు? పేతురు గారి విశ్వాసం మృంగినట్టుగా నీ విశ్వాసం కూడా సాతాను ఏం చేస్తున్నారు తల్లి? దేవుడికి స్తోత్రం కలిగింది. అదే చెప్పండి. ఇంకా గట్టిగా. మోస పెద్ద విశ్వాసములు శక్తివంతుడు. మోస ఏంటండి? విశ్వాసములు శక్తివంతుడు. అవును కదా. దేవుడు అందరి గురించి చెప్పిన సంఖ్యాకాండం 12:3. సంఖ్యాకాండం 12:3 దేవుడు ఆయన గురించి చెప్పిన మాట్లాడుతున్నాడు. మనుషులందరిలో సౌమ్యుడు. యెహోవా మోసే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని చెప్పిన ఈ వ్యక్తి చేసిన పని అండి. కీర్తనలు చూడండి, అది అక్కడే రాయబడింది. దేవునికి స్తోత్రం. 106 కీర్తన 33 వాక్యం. 106. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. మోస ఎటువంటి వారండి? సాత్వికుడు అని చెప్పిన వ్యక్తి. సాత్వికుడు అంటే అన్ని నమ్మకంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఏమైంది? ఎంత శక్తివంతుడు అయినా కూడా కొన్ని టైంలు మనమే విశ్వాసం కూలిపోతుంది మాట. ఎందుకంటే ఇలాగే చెప్పడానికి కారణం ఈయన ఒక చిన్న పొరపాటు చెప్పాడు. అది సంఖ్యాకాండం 20:10 ఉంది. ఏంటి ఆయన చెప్పిన ఒక చిన్న పొరపాటు? దానివల్ల ఆయన ఎక్కడికి వెళ్ళలే, కనాను దేశానికి వెళ్ళలేదు. ఏది? సంఖ్యాకాండం 20:10 ఏటది? తరువాత మోసే అహరోనులు ఆ పంట ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వానితో ద్రోహులారా వినుడి, మేము ఈ పంటలో నుండి మీ కొరకు నీరు రప్పించవలెనా? ఎవరు రప్పించారు? ఆయన దేవుడు రప్పించారు కానీ దేవుని దగ్గర నుంచి ఈడిపుచ్చుకుంటున్నాడు. ఆయన నేనే రప్పించారట. ఆ చిన్న మాట వలన ఎంత విశ్వాసం చెందిన వాడు. 40 లక్షల ప్రజలకి ఎర్ర సముద్రం దాటించిన విశ్వాసం చెందిన మోసే. ఆయన అతన్ని నమ్మదగిన వ్యక్తి, స్వార్థికుడు. కానీ మాట వచ్చినప్పుడు ఏమైంది? ఆయన మాట వలన దేవునికి నొప్పి కలిగింది. దేవునికి స్తోత్రం. ఆయనలోని ఉన్న విశ్వాసం ఏమైందమ్మా? కూలిపోయింది. దేవునికి స్తోత్రం. హలో, దేవునికి స్తోత్రం. అబ్రహాం పెద్ద విశ్వాసం చెందినవాడు. అవును కదా. మనం అందరూ ఎలాగే చెప్తున్నాము, విశ్వాసానికి తండ్రి అని చెప్తున్నారు. అవును కదా. అవును కదా. ఈ వ్యక్తి చిన్న పొరపాటు చేశాడు.
ఐగుప్తు దేశంలోకి వెళ్ళినప్పుడు తన భార్యకి చూసి ఏం చెప్పారు? చిన్న సహోదరి, చెల్లి, సహోదరి. అది చెప్పింది దేవునికి స్తోత్రం. ఎంత పెద్ద విశ్వాసానికి తండ్రిగా ఉన్న దేవుని బిడ్డ ఒక్క క్షణం లోపల ఏమైంది? విశ్వాసం కోల్పోయింది. దేవునికి స్తోత్రం. హలో, ఈ రాత్రి దేవుడు సంఘమా, నీ విశ్వాసం కొన్ని సమయంలో ఏమవుతున్నారు? కోల్పోతున్నారు. దేవునికి స్తోత్రం. యేసు పీతరు గారికి దేవుడు సీమోనే, హల్లెలూయా, ఇది ముందుగా పిలిచారు దేవుడు. నీ మత్తయి సువార్త యోనా కుమారుడైన 16 మత్తయి 16. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. అప్పుడు అంటే సీమోన్ 2 బర్యోనా అంటే యోన స్వభావం చెందినవాడు. ఇప్పుడు కూడా యోనా స్వభావం. ఇప్పుడు ఇతను దేవుడు ఈయన పేరు మార్చారు. మొదటి ఇతని పేరండి సీమోన్. దేవుడు ఇతని పేరు పేతురు. ఇంకొక పేరు కేఫా. చెప్పండి. ఇప్పుడు సీమోను ఇప్పుడు సీమోన్ పీత రావాలి. సీమోన్ ఇప్పుడు ఏమవ్వలేదు? పీతర్ అంటే పదానికి అర్థం చెప్పండి. రాయి, చిన్న రాయి, రాయి ఏసయ్య. ఇప్పుడు కూడా ఈయన ఏమందంటే సీమోన్ అనే పదానికి అర్థం జారి. ఎన్ని విషయాలు మా అందుకని యేసు ఆయనకు సీమోను జారిపోయినవాడా. స్తోత్రం. నీ విశ్వాసం కూలిపోకుండా నీ కోసం నేనేం చేశారు? ప్రార్థన చేసి హల్లెలూయా. మనమందరం దేవుడి తల్లి నిలబడి మన ప్రార్థన వల్ల కదండి దేవుడు ప్రార్థన చేయాలి. దేవుడు ప్రార్థన ఇప్పుడు నీ పుట్టిన మునిపే నీ కోసం ప్రార్థన చేశాడు. మనం పుట్టిన తర్వాత ప్రార్థన. అవునా లేదా? నేను ఇప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయం 22-23 చదవండి. యోహాను సువార్త 17 హై ప్రీస్ట్ ప్రేయర్. అదంటే అంటే ప్రధాన యాజకుడు ప్రార్థన. 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయం 7 ప్రార్థన ఉంది. అది ఒక ప్రార్థన. 22, 23, 24 మనము ఏకమై ఉన్నలాగున వారిని ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడు ఒక తండ్రి లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును. 21 చదవమ్మా. చదవమ్మా. వారిని మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసము ఉంచు వారందరి గురించి నేనేం చేస్తున్నాను? చెప్పండి. అంటే దేవుడు వాక్యం చేసి విశ్వసించిన వాళ్ళ గురించి కూడా దేవుడు ఏం చేశాడు? చెప్పండి. దేవుడు నీ గురించి నా గురించి ప్రార్థన చేసిన దేవుడే. అందుకని ఈ రాత్రి మాట తల్లి, నీ ప్రార్థన చేయలేకపోతే దేవుడు ప్రార్థన చేసుకున్నాడు, కానీ నీ కూడా చెయ్యాలి. దేవుడికి స్తోత్రం. అందుకని ఈ రాత్రి మర్చిపోకూడదండి.
నీ విశ్వాసం ఏమావకూడదు. సాతాను పొందకూడదు. సాతాను ఏం చేయకూడదు, పొందకూడదు. దేవుడికి స్తోత్రం కలిగింది. విశ్వాసులు విశ్వాసం ఏం చేస్తున్నారు? సాతాను ఏం చేశారు? మృంగి వేస్తున్నారు. కొన్ని కొన్ని సమయంలో మృంగి వేస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలిగింది. పీతరు మనస్సులు ఎవరు ఎదగలేదని పీతరు అనుకున్నారు. పీతరు అనుకున్నారు, నా మనసు ఎవరు దేవుడు ఏం చేస్తున్నారు? 20 గ్రంథము 17:9 20 గ్రంథం 17:9 అనే రాయబడిన ఏమనకంటే ఒకసారి చదివి మాట ముగిస్తున్నారు. హృదయం అన్నిటి తర్వాత ఒకరి ప్రవర్తనను బట్టి హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగల వాడెవడు? ఒకరి ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకై యెహోవా అను నేను హృదయముతో పరిశోధించువాడు. ఇక్కడ కూర్చున్న వారు ఎవరికి తెలుసా? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎరిగిన వాడు ఎవరండి? ఎరిగిన వాడు దేవుడే. దేవుడికి స్తోత్రం కలిగించాలి. అందుకని పీతరు జారిపోతానని దేవుడు ముందుకు తెలిసిన కాబట్టి పీతరు విశ్వాసం కూలిపోకుండా సాతాను మృగకుండా ఏం చేశారు? పీతరు కొరకు దేవుడే చేశారు, ప్రార్థన చేశారు. కాబట్టి దేవుడికి స్తోత్రం. పీతరు మాత్రం కాదు, ఆ 22 మాత్రం ఒకసారి చదవండి. స్తోత్రం ఏంటండి? 22వ అధ్యాయంలో 31 మాకు ఒకసారి కూడా చదవండి. మెల్ల చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. లూకాసు వార్త 22:31. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు. మీకేంటి అర్థం అవుతున్నారు? అదే చదివిన మీకేం అర్థమైందని నేను అడుగుతున్నాను. పీతరుకు మాత్రం కాదు చెప్పినది, ఒకసారి కూడా చదవండి. మిమ్మల్ని అంటే మొత్తం శిష్యులు అందరూ పీతరుకు మాత్రం చెప్తున్నది కాదు. అలా బోధించే బోధకులు వాక్యం చదివినప్పుడు కొందరు ఆలోచించారు. ఒకసారి కూడా చదవండి. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని. ఫస్ట్ సీమోనుకి చెప్పారు, ఫస్ట్ ఎవరికి చెప్పారు? తర్వాత ఎవరికి చెప్పారు? మిగతా వాళ్ళకి. మిగతా వాళ్ళకి మనకందరు కూడా స్తోత్రం కలిగించారు. అంటే మిమ్మల్ని బైబిల్ చదివినప్పుడు శ్రద్ధ కలిగి ఈ విషయము ఎదిగి అర్థం తెలిసి మెసేజ్కి అర్థం తెలిసి చదవాలి. అప్పుడే నేను చెప్పిన వాక్యంలో వరకు మీరు కూడా తిరుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగింది. అంత సీమాలు ఏమవుతారు? విశ్వాసం కూలిపోతున్నారు. మిమ్మల్ని మన గురించి కూడా దేవుడు అప్పుడే చెప్పారు. స్తోత్రం కలిగింది. విశ్వాసం ఏమవుతుంది? కూలిపోతుంది. కానీ ఏది నీ పక్షమనే చేశారు, ప్రార్థించారు, విశ్వాసం తొలగిపోకుండా. ఇది చెప్పిన తర్వాత చెప్పారు. సిమను కోడి 3 సార్లు ముమ్మారు ఏం చేస్తున్నారు? నేను ఈ రోజే చదివినప్పుడు చాలా సంతోషం వచ్చింది. భాస్కర్ బైబిల్ క్లాస్కి వచ్చిన వాక్యం రాత్రి చదివినప్పుడు ఎందుకు కోడి ఎందుకు పోతున్నారు? కోడి ఎందుకు కోసేది? అబద్ధం చెప్పడం కోడి ఎందుకు కోసేది? నిద్రపోయిన వాళ్ళని లేపడానికి. అదే తెల్లది అవుతున్నారు. మీకు కొత్త దినం వస్తున్నారు. అందుకోసం నా దేవుడికి స్వతంత్రం. కోడి నువ్వేరు స్వతంత్రం. నేను అది ఎరగలేదు చెప్పారు. నీకు ఒక కొత్త దినం వస్తున్నారు రా. దేవుడి గుండెకి ఎంత సంతోషం కలిగింది. ఇప్పుడు నేను 3 సార్లు నిన్ను ఎరగదని చెప్పారు. కోడి కూవేరు. కోడి కూవిన తర్వాత ఇంకొక రోజు వస్తున్నారు. ఆ రోజు మీరు కోడి 3 సార్లు కూవేరు. నీ వాక్యం పని వేసినప్పుడు 3000 అందుకని కోడి కూవేరు అని అందరూ పాస్ట్ అదే చెప్తున్నారు. కోడి కూవేరు తప్పిపోయారు కాదు. దేవుడు నాకు కోడి కూడా కాదురా. కోడి కూతుంది. ఎందుకు కోడి కూతున్నారు?
నిద్రపోయిన ఈ రాత్రి నీ తప్పిపోయింది కాదు, ఇంకొక రోజు వస్తున్నారు నీ తప్పిపోయిన వాడిని తెచ్చి వచ్చారు. విశ్వాసం సాతాను చేయకూడదు. ముందరకొండ ముందుకు కొనసాగేది దేవుడు దిగించిన దేవుని దర్శనంలో మనం కలిసి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు. రాత్రి వేళ నీ వాక్యం సాగు నేర్చుకోవడానికి మాకు కృపావాస్యం దయచేసి మాకు దేవానికి దేవ తగిన సమయం నువ్వు మాకు ఆదరించిన దేవుడు, తగిన సమయం ముందు దేవ కృపాసింహాసనం ఎదురుకు పరిగెత్తి తీరడానుకున్న దేవ త్రోవలను మా కొరకు సరిపరిచిన దేవుడు, తగిన సమయంలో దేవ మా అవసరములన్నీ కూడా తీర్చగలిగిన దేవుడు దేవ. దేవ ఇవన్నీ ఉంటుండగా దేవ వీటి మధ్యలో సాతాను ఏ రీతిగా మనల్ని మోసం చేసి తీరాలో ఉన్న ప్రయత్నంతో మమ్మల్ని నిండడానికి ప్రయత్నం చేసిన చర్యలు చూసినప్పుడు దేవ మేము నిప్రమాణసు కలిగి ఉండి తీరి దేవ మేము నిప్రమాణసులై ఉండి జాగ్రత్త వహించుకునే విశ్వాసంలో నిలకడతో కలిగి ఉండి దేవ ఎదురించిన వారిగా నిలకడతో కలిగి ఉండి తీరడానికి దర్శనం మాకు దయచేయండి దేవ. ఇలాంటి మాకు నీ గురించి ఒక దర్శనం కావాలి, మా వ్యక్తిపర జీవితం గురించి మాకు ఒక దర్శనం తీరాలి దేవ. నశించిన పాత్రల గురించి దేవునికి ఎలాగని లేని ప్రజల గురించి దేవ దేవుని తక్కువ వారిని తీసుకొచ్చి తీరిన ఒక దర్శనం మాకు ఇచ్చి తీరాలి దేవ. దేవ సాతాను ఎన్నోసార్లు మమ్మల్ని దేవ వంచనలతో కీర్తి చేత మోసం చేయడానికి ప్రయత్నంలో ఉన్నా దేవ సాతాను పేదలను మర్చిపోగలిగి తీరేది, శిష్యులను మర్చిపోగలిగి తీరేది దేవ. వాటి ద్వారా మీరు హెచ్చరిక పొందుతున్నారు. సాతానుతో ఆయన కుయుక్తి చేసి పడేశారు, కానీ మేము మాత్రం పడేసే దేవతలో వెళ్ళము దేవా. మాకు కనికరం కావాలి దేవ, కృప కావాలి దేవ. ఎదురుపోయే స్థితిగతుల్లో దేవ గురువు నాటకు తీరడానికి సాతాను ప్రయత్నించేటప్పుడు దేవ మేము నిద్రపోకుండా ఉనికి చేయండి. శిష్యులకు వేసే చెప్పినట్ల కాసేపు కూడా మీరు మెరుగుగా కలిగి ప్రార్థన చేయండి. ఈ రాత్రి వేళ మాటలను మేము జాగ్రత్తగా తీసుకుంటున్నాం ఏసయ్యా. ఈ రాత్రి వేళ దానిని హెచ్చరికగా తీసుకొని నిద్ర కలిగే స్థితిగతులు దేవ కొన్ని గురువులు నాపించేసి దేవ పంటను కాపాడుకు తీరేటట్టుగా అక్కడకు తయారై తీరేటట్టుగా దేవుని సమావేశమును సంఘ బిడ్డలను దేవ సిద్ధపాటు కలిగే వారితో మార్చి తీరేటట్టుగా సహాయం చేయండి దేవ. ఈ రాత్రి వేళ వాక్యం సరళతో మాట్లాడినందుకు స్తోత్రం. అందరి జీవితంలో పశ్చాత్తాపాన్ని కల్పించేసినందుకు దేవానికి స్తోత్రం. అందరి జీవితం చక్కపరచబడినందుకు దేవానికి స్తోత్రం. అదేవిధంగా ప్రత్యేకమైన స్త్రీలతో కోసం ప్రార్థన చేస్తున్నా తన శరీరంలో ఉన్న రోగశాఖి యేసు నామములో నయమైపడి ప్రతి ఆరోగ్యంలో దేవునికి సేవకి తీరేటట్టుగా భాగ్య తరగతులు దానికి దయచేయమని కోరుతున్నాం దేవ. అదేవిధంగా సంఘంలో అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా దీవించండి, వారి కుటుంబాన్ని కూడా దీవించండి. ఈ ఊరిలో నివాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాన్ని దీవించండి, వారి పొలాన్ని దీవించండి, వారి సంపదలను దీవించండి, వారికి కృపాక్షేమము వారికి దయచేయండి దేవ. దేవునితో ఉన్న అనుబంధం వారిలో రాబడితీరా దాని కొరకు సహాయం దయచేయండి. దేవునితో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి. కుమారుడు పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఎక్కడ కూర్చున్న సద్భక్తులతో దేవాలయ అక్కడ తోడేగాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో గట్టిగా హల్లెలూయా. దేవుడి మీద దీవించును గాక. అందరికీ వందనాలు. కొండరావుని ఒక స్పాన్ చేయండి, కొండరావు వస్తుంది.